వెయిట్ అండ్ సీ. నేనైతే బెలూన్‌తో ఏమంటారు బెలూన్ పగలగొట్టి దానికి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఏమంటారు దాని బర్త్‌డే కదా! బర్త్‌డే ఏమంటారు కొంచెం సర్ప్రైజ్ చేయాలని. అండ్ వాళ్ళ బ్రదర్ అయితే కేక్ అవన్నీ ఆన్‌లైన్‌లో పెట్టారు. తను ఆ రోజు కూడా స్కూల్‌కెళ్ళింది పాపం. ఆ రోజు స్కూల్ ఉంది మమ్మీ అని చెప్పేసి ఆ రోజు కూడా స్కూల్‌కెళ్ళిపోయింది. నేనైతే హైడ్ అయ్యి ఉన్నాను. డోర్ వెనక హైడ్ అదే దాక్కొని ఉన్నాను. వస్తుందని వెయిట్ అండ్ సీ. హ్యాండ్ మాత్రం పెయిన్ వచ్చేస్తుంది. ఇంకెప్పుడు వస్తదని వెయిట్ చేస్తా ఉన్నాను. వీడొచ్చాడు. "రేయ్ నువ్వు వెళ్ళరా బాబు నువ్వు వెళ్ళు" అని చెప్పి అంటున్నాను. ఇంకా అప్పుడు వాడు లైటింగ్ కూడా వేసానండి. మీకు రూమ్ డెకరేషన్ చూపిస్తాను. మార్నింగ్ నుంచి సరిపోయింది. బట్ చిన్న చిన్న పిల్లలకి మనతో ఉన్నప్పుడేనండి వాళ్ళకి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ మనం అందించాలి. తర్వాత ఇంకా వాళ్ళ కెరీర్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా! నాకైతే ఇంకా రాలేదేంటి అని చెప్పి చూసుకుంటా ఉన్నాను. హ్యాండ్ బాగా పెయిన్‌గా ఉంది. వచ్చేసింది. హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. నిజమండి. మెమరీస్ చాలా బావుంటాయి. కొన్ని షేర్ చేసుకోలేము. కొన్ని వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మనం ఏమంటారు ఇట్లా వీడియోలు తీసుకోకపోతే ఎప్పుడు ఏదో జరుపుకున్నాం అన్నట్టుండిద్ది. ఇది థ్రిల్లింగ్‌గా ఉండిద్దనమాట. ఇలా చూసుకోవడానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. చూడండి నేనైతే అలా డెకరేషన్ చేసి తనకి ఏమంటారు లైటింగ్స్ అలా పెట్టేసాను. అందుకే అలా సర్ప్రైజ్ చేశాను. హనీ అని చాక్లెట్‌తో ఇది చేసేసి నెక్స్ట్ రూమ్ డెకరేషన్ బొకే కూడా తయారు చేశానండి. మరి నేను చూపించానో లేదో నాకు తెలియదు. నా చేతిలో ఉంది. మరి చూపించానో లేదో నాకైతే తెలీదు. అగో హ్యాపీ బర్త్‌డే హనీ అని తన బెడ్ దగ్గర అలా రాసి పెట్టి ముద్దు పేరు ఉన్న దాంట్లోనే క్రియేటివిటీ ఇంకంతే. మా వారేం బిజీగా వెళ్ళిపోతుంటారు. సో అలా అనమాట. నాకైతే అదిగో నేను చిన్న బొకే తయారు చేశాను తన కోసం. అది ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని ఏమంటారు టాయ్స్ కూడా నాకు చాలా ఇష్టమైన టాయ్స్ అండి అవన్నీ. అది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన టాయ్ అనమాట. దాంట్లో నేను నా కొడుకు ఊహించుకుంటాను. చాలా ఇష్టం అండి ఇంకంతే. ఈ టాయ్ నా కొడుకు నేను లాగా ఊహించుకుంటాను. చాలా ఇష్టం అది అంటే. అంతేకాదు ఈ టాయ్కి జడకుచ్చులు జడలు ఇలా ఉంటుంది. అది ఇష్టమైన టాయ్. ఇది మా పాపకి ఇష్టమైన టాయ్. ఇది మా చెర్రీకి ఇష్టమైన టాయ్. నేనైతే ఇంట్లో ఉన్న దానితో ఇలా చేశానండి ఫ్లవర్ వాజు. ఈరోజు మా పాప బర్త్డే. సో నాకున్నంతలోనే నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈ రూమ్ డెకరేషన్ ఇలా చేశాను. అండ్